ప్రైజ్ ది లార్డ్. అందుకే క్రీస్తు నామమున వందనములు తెలియజేయుచున్నాను. అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. 2025 సంవత్సరము మే నెల 8వ తారీఖున తండ్రైన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు. అదేమనగా యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. అవును, మనల్ని పుట్టించిన మన దేవుడు మన తండ్రి అయిన అబ్రహాము గారి మీద ఆయనతో చేసిన వాగ్దానమును మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆయనకు పుట్టిన సంతతి మీద మనల్ని ఆశీర్వదిస్తానని, ఆ ఆత్మను కుమ్మరిస్తానని మనకు తెలియజేయుచున్నారు. మన పితరుల నుండి ఇప్పటి వరకు ఆయన కృపను, ఆయన ఆశీర్వాదములను మనపై కుమ్మరిస్తూనే ఉన్నారు. అటువంటి కృప మనం పొందుకోవాలని నా ప్రార్థన. ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో ఈ రోజున నెరవేరునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.